ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను యవనస్తులకు చెబుతున్న మాట, నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు, నీ హృదయం ఆనందంతో నిండుకొనినదై ఉండేలా చూసుకో, నీకు నచ్చినట్టు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుకొనును అని మాత్రం గుర్తుపెట్టుకో అని చెబుతున్నాడు. నీ ఇష్టం, నీ కోరిక దైవ చిత్తానుసారమైనదైతే తీర్పు గురించి నువ్వు భయపడక్కర్లేదు. అదే లోకంతో ఉంటూ లోక ఆశలతో మునిగి తేలుతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే క్రీస్తు బిడ్డలాగా నడుస్తున్న ప్రతి యవ్వనుడేమి, క్రైస్తవులు అనబడుతున్న వారేమి జాగ్రత్త. తీర్పు దినమందు నీ గతి ఏమోనో ఎవరికీ తెలియదు. కాబట్టి తీర్పు దినమందు ధైర్యంగా నిలబడేవారుగా మన ఆశలు, కోరికలు, ప్రవర్తనలు ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.